హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశస్వి వరల్డ్. ఈరోజు వచ్చేసి నేను చికెన్ పలావ్ చేస్తున్నానండి. నేను నా స్టైల్లో ఎలా చేస్తాననేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా చికెన్ని కడిగి శుభ్రం చేసుకొని దానిలో కొంచెం ఉప్పు, అల్లం పేస్ట్, గరం మసాలా, ధనియా పౌడర్, కారం, పెరుగు, కొంచెం నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఆ మసాలా అంతా చికెన్కి పట్టేటట్టు బాగా గట్టిగా కలుపుకోవాలి. ఎంత కలిపితే అంత టేస్ట్ ఉంటుందండి. ఎందుకంటారా, ఆ మసాలా అంతా ముక్కలకి బాగా పడుతుంది. ఈ చికెన్ పలావ్ కాబట్టి మనం ఎక్కువసేపు నానబెట్టవలసిన అవసరం లేదు. ఒక్క 10 నిమిషాలు అలా పెడితే చాలు. బిర్యానీకి అయితే ఎక్కువ ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టాలి. పలావ్కి అవసరం లేదండి, ఎందుకంటే మనం ఎసర్లో వేస్తాం కదా, అందువల్ల అందువల్ల నానబెట్టవలసిన అవసరం లేదు. గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని ముందుగా చూపిస్తున్న బిర్యానీ మసాలా ఉంది కదండి, గరం మసాలా సామాన్లన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. అవి మాడకుండా కలుపుకోవాలండి, ఉత్తినే మాడిపోతాయి అవి. వాటిలోకి ఇప్పుడు చూపిస్తున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలండి. ఇవి వేగాక ముందుగా నానబెట్టుకున్న చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ని వాటిలో వేసి కలుపుకోవాలి. గిన్నెకి అంతటికి స్ప్రెడ్ చేసుకోవాలండి. అలా చేసుకున్నట్టయితే ముక్క బాగా ఉడుకుతుంది. లోపల ఉండే వాటర్ కూడా బయటకు వస్తుందన్నమాట. చికెన్లో వాటర్ ఉంటుంది కదండి, అదంతా వచ్చి ఉడుకుతూ ఉంటుంది ముక్క. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడే కొంచెం టమాటో కూడా వేసుకుంటే బాగా మగ్గుతుందండి. చికెన్తో పాటు టమాటో ముక్కలు కూడా మగ్గిపోతాయి. మూత పెట్టేసుకోవాలి. టమాటో వేసాక ఆ వాటర్ ఇంకే వరకు మూత పెట్టేసి ఉంచాలండి. చూస్తున్నారు కదా, లోపల వాటర్ అంతా వస్తుంది. సగం ఆ వాటర్లోనే బాయిల్ అవుతుందండి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర, పుదీనా 3 వేసుకొని మూత పెట్టేసుకోవాలండి. పుదీనా ఫ్లేవర్ బయటికి పోకుండా. ఎక్కువసేపు మూతని తీసి ఉంచకూడదు. మూత పెట్టుకుంటే మంచిగా ఆ స్మెల్ అంతా రైస్కి పడుతుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాయిల్ అవుతుంది. ఇలా ఉడుకుతున్నప్పుడే మళ్ళీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇందాక మనం చికెన్కి ఆల్రెడీ వేసున్నాం కదా, ఇప్పుడు రైస్కి తగ్గట్టు వేసుకోవాలి. నేనైతే 1/2 kg బియ్యం తీసుకున్నానండి 2 గ్లాసుల బియ్యానికి. అదే గ్లాస్తో 4 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. 4 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. చికెన్ ఉడికాక ఆ వాటర్ని దాంట్లో వేసేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. లోపల అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడే సరిపడా ఉప్పు కూడా, రైస్ వేసిన తర్వాత సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి. రైస్ని కడిగి పెట్టుకున్నాను, నేనైతే నానబెట్టలేదండి, జస్ట్ అలా కడిగి పెట్టాను అంతే. కడిగి పెట్టిన రైస్ని ఈ ఎసర్లో వేసుకొని కలుపుకోవాలి. మొత్తం రైస్ అంతా వేసేసి ముక్కలు రైస్ కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇప్పుడే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా చూసి వేసుకోవాలి. మళ్ళీ తర్వాత వేయడానికి కుదరదండి, రైసు ముక్కలు అయిపోతుంది. అందుకని ఎసరున్నప్పుడే వేసుకోవాలి. సాల్ట్ వేసేసుకున్న తర్వాత మూత పెట్టేయాలండి, ఆవిరి బయటకు పోకుండా. మూత పెట్టి ఏదైనా బరువు పెట్టుకోవచ్చు. మంచిగా బాయిల్ అవుతుంది లోపలంతా. మనం అసలు ఎక్కడ చూసుకోవాల్సిన అవసరం లేదు. స్లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అలా వదిలేస్తే 10 మినిట్స్ తర్వాత ఈ విధంగా అవుతుందండి. ఇంకా లోపల కొంచెం తడిగానే ఉంది, పలుకుగా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను మళ్ళీ మూత పెట్టేసి ఆవిరికి ఉంచేసానండి, కొంచెం చిన్న మంటలో పెట్టి.
తర్వాత మూత తీసిన తర్వాత అయితే ఈ విధంగా అయింది. బాగా కుక్ అయిందండి రైస్ అయితే. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేస్తానండి నేనైతే. బిర్యానీ ఫ్లేవర్ అయితే చాలా బాగా పట్టిందండి రైస్కి. బిర్యానీ అనకూడదు, దీన్ని పలావ్ అనాలి. చికెన్ పలావ్ అయితే నిజంగా సూపర్గా వచ్చిందండి. దాంట్లోకి నేను చికెన్ కర్రీ చేశాను. నిజంగా చాలా బాగుంది. తింటూ ఉంటే నోట్లో ఫ్లేవర్ అలా తెలుస్తూ ఉందండి. పిల్లలకి కూడా అంత స్పైసీ లేదు, చాలా ఇష్టంగా తిన్నారు మా పిల్లలైతే. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.